నా పేరు శ్వేతా ముర్ముది. నేను సమతా సైనిక్ రాష్ట్ర మేడ అధ్యక్షురాలు. ఈరోజు తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి మహిళా హాస్టల్స్కి రావడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఇక్కడ విద్యార్థులని పరామర్శించడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారికి మా విన్నపం ఏంటి అని అంటే, పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని రోజుకి ఒక విద్యార్థికి 100 రూపాయల చొప్పున నెలకు 3000 రూపాయలన్నా కూడా వారికి కేటాయించగలిగితే మంచి పౌష్టికాహారం వాడికి లభిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చాలామంది డయేరియాతో బాధపడుతూ ఉన్నారు చాలా చోట్ల. అది నీటి కాలుష్యం వల్ల. ఆ విధంగా పిల్లలకి కూడా మంచినీటి సదుపాయం అనేది కలుగజేయాలి. ఆరో ప్లాంట్స్ లాంటివి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈరోజు విద్యార్థులంతా కూడాను ఇక్కడ కూర్చోవడం, వారికి కొన్ని కాన్స్టిట్యూషన్ గురించి కానీ, అంబేద్కర్ గారి త్యాగాల గురించి కానీ, రమాబాయి అమ్మ త్యాగాల గురించి కానీ తెలియజేయడం జరిగింది. మీరు పాఠ్య పుస్తకాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క లెసన్స్ కూడా పెట్టినట్లయితే అంబేద్కర్ గారి యొక్క త్యాగాలను వారు గుర్తుంచుకొని చదవడంలో కూడా వాళ్ళంతా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆ పిల్లలకి వారానికి ఒకసారైనా సరే మంచి ఆహారం కూడా అందజేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. జై